జై వీరబ్రహ్మ జై గోవింద బాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గౌవ ప్రశ్నలు మరియు గోచార వశాత్తు కలుగుతున్న గ్రహ గతులను అనుసరించి వాటి రెండింటిని సమన్వయం చేసుకుంటూ 2026వ సంవత్సరం మార్చి మాసం కుంభరాశి వారి యొక్క రాశి శివాయ బ్రహ్మణే నమ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. జై వీరబ్రహ్మ జై గోవింద బాంబ జై. అనుకూలవంతమైన ఫలితాల్ని మనం చూస్తున్నాం. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ జీవితం ఉండబోతుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు రావడంతో పాటుగా కొన్ని మిశ్రమమైనటువంటి ఒడిదొడుకులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే 4-5 గ్రహాలకు సంబంధించినటువంటి స్థితిగతులు జన్మరాశి మీద ఉండబోతూ ఉంటాయి. కాబట్టి మీ యొక్క వృత్తి ఉద్యోగ స్థానం మీద ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం ఉంది. జీర్ణ వ్యవస్థకు సంబంధించినవి, కీళ్ళు, ఎముకలు, కంటి చూపుకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. దీర్ఘకాలిక ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. మరోవైపు ఏలినాటి శని ఎలాగూ నడుస్తూ ఉంది కాబట్టి పనులు కొంత జాప్యం అవుతున్నాయి. కొన్ని గ్రహగతులు మీకు అద్భుతమైనటువంటి అవకాశాలని తెచ్చి ఇవ్వబోతున్నాయి. వ్యాపార సంబంధమైనటువంటి పెట్టుబడులు, వృత్తి ఉద్యోగ సంబంధమైన అంశాల్లో భవిష్యత్తు కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. యోగదాయకమైనటువంటి మార్పులని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది. దైనందిన జీవితంలో ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మనం అనుకున్నటువంటి సంపాదన లేదని ఆలోచించే మీకు సంపాదన కూడా పెరుగుతుంది. ఆదాయ మార్గాల్ని కూడా పెంచుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా జీవితానికి సంబంధించి అత్యున్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు ప్రాథమికంగా ఒడిదొడుకులు వచ్చినప్పటికీ కూడా మీ కెరియర్ విషయంలో, వృత్తి ఉద్యోగ సంబంధమైన అంశాల్లో, వ్యాపార సంబంధమైన స్థితిగతుల్లో ఎవరు చేయలేనటువంటిది, ఎవరికి సాధ్యం కానటువంటి ఒక ముఖ్యమైన పనిలో విజయాన్ని సాధించుకునే అవకాశం ఉంది. అయితే వివాహ జీవితంలో, ప్రత్యేకించి భార్యాభర్తలకు సంబంధించిన బంధంలో మాత్రం కొన్ని ఇబ్బందులు కనపడుతున్నాయి. వివాహ జీవితానికి సంబంధించిన ఇబ్బందుల కారణంగా మానసికంగా అశాంతి అధికమైపోవటం, స్పర్ధలు రావటం, అపోహలు అపార్థాల వల్ల భార్యాభర్తలు కుటుంబ జీవితంలో చిన్న చిన్న ఇబ్బందికరమైన స్థితిగతులు మానసికమైనటువంటి ప్రశాంతతని చెడగొట్టే అవకాశం ఉంది. ఒకవైపు ఆధ్యాత్మిక పరమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. మరోవైపు జీవితంలో ఒక్కొక్కసారి నిరాశ నిస్పృహలు కలుగుతుంటాయి. మరోవైపు మీరు చేయాల్సినటువంటి కార్యదీక్ష మిమ్మల్ని తొందర పెడుతుంటది. విరామం లేకుండా, విశ్రాంతి లేకుండా మీరు చేసే కొన్ని పనులు ఆరోగ్యపరమైనటువంటి అంశాల మీద ప్రభావాన్ని చూపెడతాయి. ప్రత్యేకించి కుటుంబానికి సంబంధించిన కొంతమంది వ్యక్తుల యొక్క కలుపుగోలుతనం లేదా సహకారాన్ని అందించలేకపోవటం, ఈ ఇబ్బందికరమైన స్థితిగతులు చాలా ప్రతికూలవంతమైన భావనలకు కారణమై ఏమీ చేయలేకపోతుంటారు. ఏం చేసినా అనుకూలవంతం కాక, ఏం చెయ్యాలో తెలియక అర్థం కానటువంటి స్థితిగతుల్లో మీ యొక్క దైనందిన జీవితం ఉంటూ ఉంటుంది. దీనికి కూడా కారణాలు అర్థమవు. ఏది ఏమైనప్పటికీ కూడా కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో విచిత్రవంతమైనటువంటి ఒత్తిడులు, ఆందోళనలు, ఆటంకాలు వచ్చిన ఒక్కసారిగా వీటన్నిటిని కూడా అధిగమించగలిగినటువంటి బలాన్ని కూడా మీరు సమకూర్చుకోగలుగుతారు. ఆదాయ వనరులు పెరుగుతాయి. మీ కుటుంబంలో వేరొక వ్యక్తి యొక్క సంపాదన మూలంగా స్థిరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలలో విజయాన్ని సాధించే అవకాశం ఉంది. ధనాన్ని పొదుపు చేయగలుగుతారు. కొత్త వ్యాపారం, కొత్త వ్యవస్థకి శ్రీకారం చుడతారు.
ఇవన్నీ కూడా సఫలీకృతమయ్యేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. ఒక్కసారిగా జీవితంలో ఏలినాటి శనిలో కూడా అద్భుతాలు జరుగుతాయి. కేవలం శని భగవానుడు కష్టాలనే కాదు, అనుకూలతల్ని కూడా ఇస్తాడు అని చెప్పడానికి కొన్ని విషయాలు సానుకూలవంతంగా అనుకూలవంతం అయ్యేటువంటి పరిస్థితుల్లో ఉంటాయి. దైనందిన జీవితానికి సంబంధించి మీ జీవన గమనంలో ఉత్కృష్టవంతమైనటువంటి ఫలితాలు సాధించడానికి ఈ మాసం చాలా గొప్పగా ఉంది. వృత్తి ఉద్యోగపరమైన అంశాలు, కార్యాలయంలో పై అధికారుల యొక్క అనుకూలత, సహచర ఉద్యోగులతో సఖ్యత కూడా లభిస్తుంది. కోరుకున్నటువంటి చోటుకి బదిలీలు చేయబడతారు. ప్రమోషన్లు కూడా లభించే అవకాశం ఉంది. రాజకీయపరమైన రంగంలో ఉన్న వాళ్ళకి పదవీ ప్రాప్తి లభిస్తుంది. ఉద్యోగులకి ప్రమోషన్స్ లభిస్తాయి. నిరుద్యోగులకి ఆశాజనకంగా ఉంది. వివాహం కాని స్త్రీ పురుషులకి కళ్యాణ యోగం కలుగుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి పరిస్థితితో పరీక్షలు రాయటం వల్ల విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అయ్యే అవకాశం కనిపిస్తుంది. శనివారం పూట కాలభైరవ స్వామి వారిని విశేషంగా పూజించిన కాలభైరవ అష్టకాన్ని అనునిత్యం కూడా చదువుకుంటున్న కూష్మాండ దీపాన్ని కాలభైరవుడి యొక్క ఆలయ ప్రాంగణంలో వెలిగించి వచ్చిన సమస్తమైన దుర్యోగాలు తొలగిపోతాయి. ఒక పంచముఖి రుద్రాక్షని మహాకాలభైరవ రక్షణ మెళ్ళో ధరింప చేసుకోవటం వల్ల తీవ్రమైనటువంటి నరఘోష, నరధిష్టి, నరపీడ తొలగిపోతూ ఉంటాయి. ప్రత్యేకించి తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానాన్ని ఆచరించటం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు, ఏలినాటి శనిలో కూడా కుంభరాశి జాతకులు అద్భుతమైన ఫలితాలు తప్పకుండా పొందగలిగిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై వీరబ్రహ్మ జై గోవింద బాబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. ప్రాచీన సంఖ్య మరియు గవ ప్రశ్నని క్రోడీకరించుకొని గోచార పరిస్థితులను కూడా సమన్వయం చేసుకుని 2026వ సంవత్సరం మార్చి మాసం మీనరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమః. ఒకవైపు తీక్షణమైనటువంటి ఏలినాటి శని ఫలితం నడుస్తూ ఉన్నప్పుడు ఎందుకు తెలియదు గవ ప్రశ్నను అనుసరించి మీనరాశి వారి యొక్క రాశిఫలం చాలా అనుకూలవంతంగా ఉండదు. ఆర్థికపరమైన అంశాలు, వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన స్థితిగతులు సానుకూలవంతంగా ఉన్నాయి. కానీ ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో మాత్రం కంటికి సంబంధించిన అనారోగ్యం, పాదాలకు సంబంధించినటువంటి నొప్పులు లేదా ఎముకలకు సంబంధించిన అనారోగ్యం మిమ్మల్ని బాధించేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ విషయాల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి, కానీ ఆదాయాన్ని మించినటువంటి ఖర్చుల్ని మనం చూసే అవకాశం ఉంటుంది. ధనం మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అయిపోతుంది. ఏం చెయ్యాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంతో ఉంటాం. సంతోషకరమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నామన్నటువంటి మాటే తప్ప ఏమీ చెయ్యలేక, ఏమవుతుందో అర్థం కాక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటూ ఉంటాయి. ధనం మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అయిపోవటం లేదా తగిన ధనం సమయానికి రాకపోవడం, ఈ రెండు విషయాల పట్ల మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. వైవాహిక జీవితం, కుటుంబపరమైన అంశాలు, భార్యాభర్తలకు సంబంధించిన జీవితం చాలా అనుకూలంగా ఉంది. యోగదాయకమైనటువంటి ఫలితాలకు కారణమవుతుంది. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా సంతోషంగా ఉండే అవకాశం ఉంది. వివాహం కానటువంటి వాళ్ళకి యోగదాయకమైన ఫలితం, కానీ రహస్యమైనటువంటి మిత్రుడు, జీవిత భాగస్వామికి తెలియకుండా మీరు చేసేటువంటి కొన్ని రహస్యమైనటువంటి పనులు భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలకి కారణమయ్యే అవకాశం. ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మీ గత జీవితానికి సంబంధించిన వ్యక్తులు, చిన్ననాటి స్నేహితులు లేదా కొన్ని విషయాల్లో కొంతమంది వ్యక్తులు
మళ్ళీ మిమ్మల్ని కలవటం, మిమ్మల్ని పలకరించటం, వివాహ జీవితానికి సంబంధించిన విషయంలో చాలా రకాలైనటువంటి ఇబ్బందులకు కారణమయ్యే అవకాశం. ఏది ఏమైనప్పటికీ కూడా భార్యాభర్తలకు సంబంధించిన అన్యోన్యతకు సంబంధించినటువంటి విషయాల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి మాసాంతరంలో మీరు చేసే ప్రయత్నాలు లాభిస్తాయి. వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలత ఏర్పడే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి మీరు చేసే ప్రయత్నం, ఆర్థికపరమైనటువంటి పరిపుష్టి కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి, అనుకూలవంతమవుతాయి, యోగదాయకమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అంతా బాగుంటుంది, సానుకూలవంతంగా ఉంటుంది. యోగదాయకమైనటువంటి మార్పుల్ని మీరు తప్పకుండా పొందే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. కానీ కొన్ని విషయాల్లో తొందరపాటు చర్య, వేగవంతంగా నిర్ణయం తీసుకోవాలన్న తపన చేత అనుకూలవంతమైనటువంటి అంశాలను కూడా మీకు మీరుగా ప్రతికూలం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు సూచిస్తోంది. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టే అంశాలు, ఎందుకు ఖర్చు పెట్టాలి, ఏ విధంగా ఖర్చు పెట్టాలో తెలుసుకోండి. మీ యొక్క ప్రతిష్టల్ని, మీ కీర్తి ప్రతిష్టల్ని ఇబ్బంది కలిగించడానికి కాదు. కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. నరఘోష, నరదిష్టి, నరపీడలు కూడా అధికంగా ఉంటూ ఉంటాయి. ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి యుగదాయకమైనటువంటి కాలం. విద్యార్థులకి చాలా అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. మంచి ఉత్తీర్ణతని సాధించగలుగుతుంటారు. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, వివాహం కానటువంటి వాళ్ళకి కళ్యాణ యోగం కనపడుతూ ఉంటుంది. శనివారం పూట లేదా మంగళవారం పూట మీ సమీప ప్రాంగణంలో హనుమంతుడు, ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి కదలి ఫల, అరటి పళ్ళతో హనుమంతుల వారికి కదలి అర్చనను చేయించగలిగితే ఎన్నో ప్రతిబంధకాలు తొలగిపోతాయి, సానుకూలవంతమైన ఫలితాలు వస్తాయి, ఇబ్బందుల నుండి బయటపడగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైర వృక్షాన్ని మెడలో ధరింప చేసుకున్న తంత్రిమాల చూర్ణంతో గనక అనునిత్యం స్నానాన్ని చేస్తున్న ఎన్నో ప్రతికూలతలు తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కూడా కనపడుతుంది.